సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గణాంకాల ప్రకారం 2024 సంవత్సరంలో దాదాపు 9457కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. ఇందులో భారీ వర్షాలు, వడగళ్ల వానలు, వరదలు మరియు తీవ్రమైన ఎండలకు గురికావడం వల్లే మరణించాయి. అయితే మెజారిటీగా ఇందులో 35% పశువులు తీవ్రమైన ఎండకు గురికావడం వల్లే మరణించాయి. ఎండ దెబ్బ తగిలిన పశువులకి వెంటనే చల్లని ప్రాంతానికి తరలించాలి. శరీరం పైన తడిగుడ్డ వేస్తే శరీరం చల్లబడుతుంది. చిటికెడు ఉప్పు మరియు బెల్లం అలాగే ఎలక్ట్రోలైట్ కలిపిన ద్రావణాన్ని త్రాగిపించడం వల్ల పశువులు తొందరగా కోలుకుంటాయి. కాబట్టి ఎండాకాలంలో పశువులను మేతకు విడిచే రైతులు ఉదయం మరియు సాయంకాలం మేసే విధంగా, అంటే తీవ్రమైన ఎండ మనకి 12:30 నుంచి 2:30కు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పశువులను ఎండలో ఉంచకుండా జాగ్రత్త పడండి. వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేయండి, తోటి రైతులకి షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఫార్మింగ్కి సంబంధించిన వీడియోల కోసం మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.